లైక్ హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ? బికాస్ మురళీకాంత్ చెప్పిన కైండ్ ఆఫ్ ఒక నరేషన్ వేరే ఉంటుంది ఈవెన్ మీకు కూడా. సో మురళీకాంత్ చెప్తున్నప్పుడు హీ విల్ ఓన్ ఇట్ కంప్లీట్లీ. బట్ యూ విల్ సీ ఇట్ ఇన్ ఏ టెక్నికల్ పర్స్పెక్టివ్. అవును. సో దానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? ఇప్పుడు మురళీకాంత్ ఒక సీక్వెన్స్ చెప్పినప్పుడు హ్మ్. ఆహ్, వెంకట్‌కి ఏముంటుందంటే ఓకే. ఇప్పుడు ఈ సీక్వెన్స్‌ని నేను ట్రాలీ షాట్స్ తీసుకోవాలా? లేదంటే ఎట్లా ఏం చేయాలి దానికి కైండ్ ఆఫ్ ఎంతవరకు దాన్ని టెక్నికల్‌గా ఇంకాస్త బ్రిలియంట్‌గా ఎట్లా చేయాలని ఆయనకొక ఉంటుంది. హ్మ్. ఆయన తీసిన సీక్వెన్స్‌ని మీరు ఎంతవరకు దాన్ని ఇప్పుడు ఎక్కడ కట్ చేయాలి? ఆ! ఎక్కడ ఆ! దానికి ఒక ప్రాపర్ స్లో మోషన్ అనొచ్చా? లేదంటే ఇంటర్ కట్స్ అనొచ్చా? ఇప్పుడు ఆ! ఫర్ ఆ! ఎగ్జాంపుల్ ఆ నవదీప్ క్యారెక్టర్ ఏదైతే ఇంటర్ కట్ ఉందో దట్ ఈస్ ద మెయిన్ యాహ్! యాహ్! థింగ్ యాహ్! ఫర్ ద ఫిల్మ్. యాహ్! ఎందుకంటే అప్పటిదాకా ఐ వాస్ ఫీలింగ్ ఎందుకురా నవదీప్ అంటే నవదీప్‌కి ప్రామినెన్స్ ఏముంది సినిమాలో అని చెప్పేసి అనుకుంటాం. హ్మ్. ఎందుకంటే ఇట్స్ ఎ రాండమ్ యాహ్! సర్పంచ్ క్యారెక్టర్ కదా! అది తీసురా, ఇది తీసురా అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఏముంది అంటే నవదీప్ హ్మ్. స్టేచర్ ఉన్న యాక్టర్ అంత సీనియారిటీ ఉన్న యాక్టర్ ప్లే చేయాల్సింది ఉంది. ఇట్స్ నాట్ అంటే హ్మ్. అప్పటిదాకా ఒక క్యారెక్టర్ రోల్ అది. హ్మ్. ఏది అవును. ఆ రెవల్యూషన్ వరకు. యెస్. ఎప్పుడైతే రివీల్ అవుతదో అప్పుడు హి బికమ్స్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద యెస్. క్యారెక్టర్. యెస్. టిల్ దెన్ నందు వాస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద క్యారెక్టర్. యాహ్! యాహ్! లేదంటే ఒక రాజ్య, శివాజీ. లేదంటే యాహ్! శివాజీ ఇట్లా అందరికి ఉంది గానీ నవదీప్‌కి అది లేదు. సర్కిల్ టువర్డ్స్ ది ట్రూ. ఎండ్. యాహ్! సో, మీకు ఆ మురళీకాంత్ చెప్పిన దాన్ని మీరు దాన్ని ఎలాగా అర్థం చేసుకోగలిగారు? అండ్ హౌ ఆర్ యూ ఏబుల్ టు ప్రెజెంట్ దట్? అంటే రైటింగ్ లెవెల్‌లో ఉన్నదే మీరు ఫైనల్ జూసింది. హుహు. అంతవరకైతే నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ అంటే నేను మురళిని ఫస్ట్ మీటింగ్‌లో కనపడిన చెప్పిన స్క్రిప్టే చేశాననమాట. అంటే ఇంకొన్ని సీన్స్ ఎక్కువున్నాయి ఫస్ట్ చెప్పినప్పుడు. ఆహ్, అండ్ టు బి వెరీ హానెస్ట్ ఎటువంటి వేస్టేజ్ అనేది లేదనమాట. అంటే ఓకే. మేము షూట్ చేసిందే ఫైనల్ ఫిల్మ్. మాక్సిమం ఒక 1, 2 మినిట్స్ అటు ఇటు జరిగుండొచ్చు గానీ, ఓకే. అంటే నాకు గుర్తుందయితే ఏవి తీసినవి వెళ్ళిపోయిందయితే లేదు. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా అలానే తీశాననమాట. చాలా గొప్ప విషయం అది. ఆ! సో, అండ్ అంటే మోర్ ఆర్ లెస్ మాకున్న రిసోర్సెస్‌లో మేమైతే మురళి అనుకున్నది అనుకున్నట్టు తీసామనే నేను ఓకే. అనుకుంటున్నాననమాట. బట్ మీరు యాడ్ చేసిన